నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంతర్గాం పాలకుర్తి మండలాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన సమర్థులనే బరిలో ఉంచాం. ఇక గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. బీఫాముల పంపిణీలో ప్రజలకు ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. అంతర్గాం కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా రామగుండం సిటీ కేబుల్ సీనియర్ రిపోర్టర్ పులేందర్ నామినేషన్ దాఖలు. పాల్గొన్న మక్కాన్ సింగ్. క్షణికావేశం, తాత్కాలిక ఆనందాల కోసం ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రజలకు కని వన్ టౌన్ సిఐ పరస రమేష్ విజ్ఞప్తి. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసిన సిఐ. ఖనిలో ప్రజా గాయకుడు కె స్వామి సతీమణి అరుణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్. ఉత్తమ కొరియోగ్రాఫర్గా కనికి చెందిన మాస్టర్ సర్వేష్కు లభించిన విశిష్ట పురస్కారం. నంది అవార్డును ప్రదానం చేసి సగౌరవంగా సత్కరించిన మయూరి ఆర్ట్స్ అండ్ స్వర్ణభారతి ఫౌండేషన్. సిఐటియు నేత తూర్ల నర్సయ్య జ్ఞాపకార్థం ఎఫ్సిఐ గౌతమి నగర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు. సమన్వయంతో ముందుకు సాగండి, నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిని సాధించండి. సింగరేణియులకు RG3 GM సూర్యనారాయణ పిలుపు. నలభై 44వ డివిజన్లో ఆర్చిని ప్రారంభించిన నగర మేయర్ జాలి రాజమణి. వివరాలు. సమర్థవంతులైన టీఆర్ఎస్ అభ్యర్థులను పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలో ఉంచా. ఇక గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పక్షాన నిలిచిన అంతర్గాం జెడ్పీటీసీ అభ్యర్థి అముల నారాయణ, పాలకుర్తి జెడ్పీటీసీ అభ్యర్థి కందుల సంధ్యారాణితో పాటు పలువురు ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే చందర్ అధికారికంగా బీఫాములను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన గడ్డ రామగుండం నియోజకవర్గం. అలాంటి పేరున్న ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల చైతన్యం వల్లనే తాను ఎమ్మెల్యేగా నేడు పరిపాలన అందిస్తున్నానని, అయితే మరింత అభివృద్ధిని సాధించేందుకు అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి సేవ చేయడం కోసం పనిచేసేటువంటి నాయకులను, కార్యకర్తలను, ఉద్యమకారులను అందరినీ కూడా ఈ యొక్క అభ్యర్థులుగా ప్రకటించుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గం అంటే టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఇక్కడ కొంతమందికి రిజర్వేషన్లలో కొంతమందికి అవకాశం రాలేదు, కొంతమందికి ఇక్కడ అవకాశం రాలేదు. కానీ తర్వాత రాబోయేటువంటి కాలంలో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడం కోసం మేము అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం కూడా తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి విధంగా గౌరవనీయులు ఉద్యమకారులు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బంగారు తెలంగాణ సాధన కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో రామగుండం నియోజకవర్గ ప్రజలు మొదటి నుండి ముందు భాగాన ఉన్నారు. ఈరోజు కూడా జరగబోయేటువంటి ఎన్నికలలో మా అభ్యర్థులందరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతోని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మొదటి నుండి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోవడంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో నన్ను అఖండ మెజారిటీతోని ఒక ఉద్యమకారునిగా
మీరందరూ కూడా దీవించడం జరిగింది. ఈ రేపు రాబోయేటువంటి కాలంలో ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండి ఇంకా సేవ చేయాలనే ఆకాంక్షతోని ఆలోచన కొద్దీ ముందుకు పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించి ఇంకా ఆశీర్వదించి ఈ యొక్క అభివృద్ధి పథంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను. అంతకుముందు జెడ్పీటీసీ అభ్యర్థులు నారాయణ, సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందేలా కృషి చేసే భాగ్యం తమకు కల్పించేందుకు ప్రజలంతా ఆశీర్వదించాలని ఆ మండలాల ప్రజలను వారు కోరారు. ఎమ్మెల్యే గారు కొరకంటి చంద్రన్న గారికి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏ రాజకీయ పార్టీలో ఎవరితో ఉన్నా కానీ టికెట్ కానీ ఇంత స్థాయికి వస్తానని అనుకోలేదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే సాబ్ నేను ఇటు ఆడ రిజర్వేషన్ వచ్చింది, నేను అంతరం పోటీ చేస్తుంటే ఒక్క మాట మీదకి వెళ్ళి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. నేను మా ఎంపీటీసీలు 5 ఎంపీటీసీ 14 గ్రామాలల్లో పంచాయతీ సర్పంచులను తోటి పనిచేసుకుంటూ భారీ మెజార్టీ ఆ ప్రజలు నాకు ఇస్తారని విశ్వసిస్తున్నాను. రామగుండం శాసనసభ్యులు శ్రీ కోరకంటి చంద్రన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పాలకుర్తి మండల జెడ్పీటీసీగా నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లనే పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి 19 గ్రామాలకు సంబంధించి 11 మంది ఎంపీటీసీల అభ్యర్థులను కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వారి గెలుపు కోసం కృషి చేస్తూ తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో ఇవాళ ఎన్నికై మరి మండల పరిషత్ పీఠం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇవాళ రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని బలపరుస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఉద్యమ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మా ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగుతాయి అనేటువంటి ఒక విషయంలో మరి ప్రజలందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి పాలకుర్తి మండలం పెద్ద మెజార్టీతోని ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీగా నేను కావచ్చు, ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు అంతర్గం టీఆర్ఎస్ అభ్యర్థులైన కొలిపాక శరణ్య పెద్దంపేట్, మట్టి లక్ష్మి గోలివాడ, కొమర యాదవ్ ముర్మూర్, దుర్గం విజయ బ్రాహ్మణపల్లి, అలాగే పాలకుర్తి మండలంలోని బసంతనగర్ ఎంపీటీసీ అభ్యర్థి తంగడి లావణ్య, ఈసాల తక్కలపల్లి ఎర్రం స్వామి, పుట్నూర్ అల్లం రాజయ్య, కుక్కలగూడూరు బొమ్మగాని అరుణ, ఎలకలపల్లి శ్రీనివాస్ యాదవ్, కొత్తపల్లి ప్రియాంకలకు ఎమ్మెల్యే బీ ఫామ్లను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మగాని తిరుపతి గౌడ్, ఆడెపు రాజేశం, అభిషేక్ రావు, మారుతి, పెంట రాజేష్, కందుల పోషం, చలకలపల్లి శ్రీనివాస్, దేవరాజు, అచ్చవేణు, బొడ్డు రవీందర్, గోండ్ర చందర్, తోకల రమేష్, శివానందం, డాక్టర్ శ్రీనివాస్, చింతకింద సంపత్, పేస్ శ్రీనివాస్, గొలుసు నాగరాజు, చొక్కారావు, పిల్లి రమేష్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు, గోదావరికని వాస్తవ్యుడు, సింగరేణి రిటైర్డ్ క్లర్క్, సిపిఐ నాయకుడు కె స్వామి సతీమణి అరుణ మృతి పట్ల తెలంగాణ ఉద్యమకారుడు, ఓఎస్డి తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడి జిఎం ఆఫీస్ సమీపంలోని కె స్వామి ఇంటికి వచ్చిన దేశపతి శ్రీనివాస్ అరుణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. స్వామిని ఓదార్చారు. ప్రజా ఉద్యమంలో స్వామికి భరోసాగా నిలిచిన అరుళలేని లోటు తీర్చలేనిదని దేశపతి ఆవేదన వ్యక్తం చేశారు. స్వామిని పరామర్శించిన వారిలో ఆయా పక్షాల ప్రతినిధులు హెచ్ రవీందర్, భిక్షపతి నాయక్, సిహెచ్ జాకబ్, విజయ్ ఆనంద్, ఎం వంశీ, చీకటంజన్న, గోవర్ధన్, కన్నం లక్ష్మీనారాయణ, గోసిక మోహన్ తదితరులు ఉన్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్గా గోదావరికనికి చెందిన డ్యాన్స్ మాస్టర్ సర్వేష్కు విశిష్ట పురస్కారం లభించింది. మయూరి ఆర్ట్స్ అండ్ స్వర్ణభారతి ఫౌండేషన్ సంస్థ నంది అవార్డును ప్రదానం చేసి సగౌరవంగా సత్కరించింది. గోదావరి ఖనిలో సర్వేష్ డ్యాన్స్ అకాడమీని స్థాపించి గత 20 ఏళ్లుగా ఆసక్తి గల చిన్నారులను డ్యాన్స్ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు మాస్టర్ సర్వేష్. డ్యాన్స్ అకాడమీతో పాటు పలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా మాస్టర్ సర్వేష్ నిర్వహించిన ఫ్లాష్ మ్యాబ్ ఖనిలో ప్రత్యేకతను సంతరించుకుంది. 600 మంది విద్యార్థులతో 25 నిమిషాల పాటు మాస్టర్ సర్వేష్ నిర్వహించిన ఫ్లాష్ మ్యాబ్ అందరినీ ఆకట్టుకుంది, విశేషంగా అలరించింది. డ్యాన్సింగ్ రంగంలో మాస్టర్ సర్వేష్ ప్రతిభను గుర్తించిన మయూరి ఆర్ట్స్ అండ్ స్వర్ణభారతి ఫౌండేషన్ నంది అవార్డుకు ఎంపిక చేసింది.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో నిర్వహించిన సర్వకళా నంది పురస్కారాల ప్రదానంలో భాగంగా మాస్టర్ సర్వేష్కు నంది అవార్డును అందజేసి సగౌరవంగా సత్కరించింది. కాగా నంది అవార్డును అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలోని సర్వేష్ డ్యాన్స్ అకాడమీలో సంబరాలు జరుపుకున్నారు. డ్యాన్స్లో శిక్షణ పొందుతున్న చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాస్టర్ సర్వేష్ మాట్లాడుతూ ఉత్తమ కొరియోగ్రాఫర్గా తనకు నంది అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డ్యాన్స్లో చిన్నారులు చూపిస్తున్న ఆసక్తి, పోషకులు అందిస్తున్న సహకారం ఫలితంగానే తనకు విశిష్టమైన నంది అవార్డు లభించినట్లు చెప్పారు. గత 20 సంవత్సరాలుగా మీ సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ చిన్నారులకు డ్యాన్స్ కార్యక్రమాల్లో నేర్పిస్తూ అనేక రంగాల్లో ముందుస్తున్న సంగతి మీకు తెలిసిందే. అలాగే ఇటీవల ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా 600 మంది చిన్నారులతో ఫ్లాష్ మాబ్ చేయించి అందరిలో ఓటర్ అవేర్నెస్ నేర్పించడానికి ఒక ప్రోగ్రాం చేసిన సంగతి కూడా మీకు తెలిసిందే. ఇదే ప్రోగ్రామ్ని మేము ఈ ప్రోగ్రామ్ని అప్లై ద్వారా నంది అవార్డ్స్కి పంపించగా తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ వారి సహకారంతో మయూరి ఆర్ట్స్ అండ్ స్వర్ణభారతి వారు నిర్వహించిన నంది అవార్డ్స్ ప్రధానోత్సవంలో మేము చేయించిన ఫ్లాష్ మ్యాప్ డ్యాన్స్ అవార్డుకి ఎంపిక కావడం మాకు సంతోషంగా ఉంది. అలాగే ఈ అవార్డు సహకారానికి అంటే పిల్లల డ్యాన్స్లు వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతోనే ఈ అవార్డు సాధించడం జరిగింది. అలాగే గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెన్నంటే ఉంటూ మా ఇన్స్టిట్యూట్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ సహకారం మీరు ఎప్పుడు మాకు ఇస్తూనే ఉండాలి. ఇలా ఇవ్వడంతోనే మేము ముందుకు సాగుతున్నాం. ఇలాగే ఉంటుందని, మీ సహకారం ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇలా ఉన్నంతకాలం మేము పిల్లలను రెడీ చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేస్తామని మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ. డ్యాన్స్ అకాడమీలో జరిగిన ఈ వేడుకల్లో మాస్టర్లు అశోక్, వెంకటేష్, విన్నీతో పాటు వర్ష, సునీత, శైలజ, రాజేశ్వర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను నిర్వాహకులు గోసిక శ్యామ్, ఇంద్రజాల రంగంలో అనతి కాలంలోనే విశేష ప్రతిభ కనబరిచినందుకు గాను పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన శ్రీరామ్ అఖిల్కు అతిథులు సాయి వెంకట్, ఉర్లగంటి ప్రసాద్, జబర్దస్త్ ఫేమ్, మాస్ అవినాష్, కత్తి కార్తీక్ తదితరులు నంది అవార్డు అందజేసి సత్కరించారు. క్షణికావేశం, తాత్కాలిక ఆనందాల కోసం తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గోదావరిఖని 1 టౌన్ సిఐ పరస రమేష్ యువతకు విజ్ఞప్తి చేశారు. 1 టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకై తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై సిఐ సిటీ న్యూస్తో ప్రత్యేకంగా వివరించారు. మొదట ప్రవేశించిన వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబం ఊర్లకెళ్లే సమయంలో కానీ, శుభ కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలోని విలువైన వస్తువులు, నగదు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆకస్మికంగా ఎమర్జెన్సీ కార్యక్రమాలకు వెళ్లాల్సి వస్తే తమ పోలీస్ శాఖకు కానీ లేదా తమకు నమ్మకంగా ఉండే వ్యక్తులకు సమాచారాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. ఇక యువత తమ తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయవద్దని కోరారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో తప్పటడుగులు వేయవద్దని సూచించారు. ఇక అత్యాశ పేరుతో ప్రైవేటు చిట్టీలతో పాటు ఫైనాన్సుల జోలికి పోవద్దని, ఉద్యోగాల పేరుతో కాజేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూ మాఫియా పేరుతో అమాయకులను ఇబ్బందుల పాలు చేస్తున్న వారి చిట్టా మొత్తం తయారు చేస్తున్నామని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తర్వాత వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు. నేరాల సంఖ్యను నివారించేందుకు దోహదపడుతున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. దొంగతనాల విషయంలో జనాలకు ఏం చెప్పవలసింది? గోదావరిఖని 1 టౌన్ పోలీసుల సూచన ఏంటంటే, ఇప్పుడు వేసవి సెలవులు వచ్చేసినాయి కాబట్టి ఈ వేసవి సెలవుల సందర్భంగా, తర్వాత అదేవిధంగా ఇప్పుడు అంతా మ్యారేజ్ల సీజన్ కాబట్టి మ్యారేజ్ల విషయంలో కానీ మీరు మీ ఇంటిని వదిలి వేరే ఊరికి వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా అకేషన్కి వెళ్ళినా కానీ, లేదా టూర్లకు వెళ్ళినా కానీ, అట్లాంటి విషయాల్లో మీరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుని బ్యాంకు లాకర్లో కానీ లేకపోతే మీ వెంట కానీ తీసుకెళ్లాల్సిందిగా మా సూచన. అదేవిధంగా మీరు ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నట్లయితే పక్కింటి వాళ్ళకి కానీ లేకపోతే మా పోలీసు వారికి కానీ సమాచారం ఇచ్చినట్లయితే రాత్రి గస్తీలో కానీ లేకపోతే డేలో గస్తీ కానీ తిరిగినప్పుడు ఆ ఇంటిని
కవర్ చేసుకుంటూ పెట్రోలింగ్ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న మన అధునాతనమైన టెక్నాలజీలు చాలా వచ్చినాయి కాబట్టి మీరు మీ ఇంటి ముందట కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేసుకున్నట్లయితే మీ ఓన్గా మీ విలువైన వస్తువుని మీరు కూడా కాపాడుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి కూడా మంచి తోడ్పాటు ఉంటుంది. అదేవిధంగా ఈ అలారం సైరన్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంకుల దగ్గర పెట్టే అట్లాంటివి సైరన్స్ కూడా ఉన్నాయి. మీ లాక్ని కానీ మీ డోర్ని కానీ ఎవరైనా టచ్ చేసినట్లయితే అది ఇమీడియట్లీ మీ ఫోన్ కానీ మెసేజ్ రావడం కానీ లేకపోతే మీకు రింగ్ రావడం, మొబైల్లో రింగ్ రావడం కానీ అట్లాంటివి కూడా మన టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అవిట్లను కూడా మనం అందరం యూటిలైజ్ చేసుకుంటే ఎలాంటి దొంగతనాలు కానీ ఎలాంటి అరాచకాలు కానీ జరగకుండా మనకు మనం సెల్ఫ్గా కూడా అడ్డుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల ఈ సమ్మర్ కాలంలో ఎవరు కూడా మీ విలువైన వస్తువుల్ని తర్వాత డబ్బుల్ని మీ ఇళ్లలో దాచుకొని ఉంచకండి. బ్యాంకు లాకర్లు ఉన్నాయి, మనకు అన్ని బ్యాంకులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ బ్యాంకు లాకర్లో పెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటు కూడా తీసుకెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా మీ పక్కింటోళ్ళతో పాటు మాకు కూడా సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ఏరియాలో గస్తీ తిరిగి అన్ని ఇళ్ళని కవర్ చేసుకుంటూ గస్తీ తిరుగుతాం. క్రైమ్ విషయానికి వస్తుంది. ఇతర ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలంతా సమ్మర్ సందర్భంగా ఇటు వచ్చే అవకాశం ఉంది కదా. ఈ ట్రిపుల్ రైడింగ్ విషయంలో కానీ తర్వాత ఈ డెకాట్ విషయంలో కానీ యూత్కి ఏం చెప్పవచ్చు? అలాగే ఈ సమ్మర్ కాబట్టి అందరూ యూత్ పిల్లలు స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడో హైదరాబాద్ సిటీలో చదువుకొని ఈ సమ్మర్ వెకేషన్ గురించి ఇంటికి రావడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర కల్చర్ ఏముందంటే యూత్ చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యూత్ చాలా ఉంది. అంటే దాంట్లో రెండు రకాలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. ఆ చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళతోటి సావాసం చేయడం వల్ల, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ మంచి వాళ్ళు కూడా ఆ వ్యసనాలని అలవాటు చేసుకొని ఈ మత్తు పానీయాలు తీసుకోవడం కానీ ఈ గాంజా, డ్రగ్స్, గుట్కా ఇట్లాంటి వాటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కుటుంబాన్ని తర్వాత వారి యొక్క చదువుని అన్నీ మర్చిపోయి ఒక రోమియోలాగా ఒక రౌడీలాగా తయారవుతారు. కాబట్టి నేను విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇచ్చే సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు చేసే చేష్టలు కానీ వాళ్ళు నడిచే నడవడికను కానీ మీరు ఒక కంట కనిపెట్టినట్లయితే వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉంటారు. అదేవిధంగా మీ దృష్టికి కానీ అంటే మీ ఏరియాలో ఏదైనా ఈ యూత్ పిల్లలు అక్కడిక్కడ గ్యాదర్ అయ్యి కూర్చొని ఏదైనా చిట్చాట్ చేయడం కానీ ఆచిపోయే అమ్మాయిని కానీ లేకపోతే మిగతా ఎవరైనా రోడ్ కొంట వెళ్ళే పబ్లిక్ని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు మీ దృష్టికి వస్తే ఇమీడియట్లీ మాకు కానీ లేకపోతే 100కి కానీ ఫోన్ చేసినట్లయితే మేము ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అట్లాంటి అల్లరి మూగాల యొక్క అరాచకాలని అరికట్టడానికి మేము ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. దానికి మీ ప్రజల సహకారం కూడా అవసరం కాబట్టి మీరు కూడా మాకు సహకరించి సమాచారాన్ని అందించినట్లయితే ఈ టౌన్లో అట్లాంటి న్యూసెన్స్ లేకుండా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. యువతి సమ్మర్లో కూడా ఇక తల్లిదండ్రులకు కొంత ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏంటంటే ఇప్పుడు 7th మొదలుకొని డిగ్రీ వరకు కూడా ఎక్కువ పిల్లలు ఈ లవ్ పేరు మీద వేసిపోతారు కదా. అలాంటి పిల్లలకి ఏం చెప్పవచ్చు? దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తున్నా ఏంటంటే తెలిసి తెలియని వయసులో 18 సంవత్సరాలు రాగానే నేను మేజర్ని నాకు అన్నీ తెలుసు అని వెళ్ళిపోతారు. మిమ్మల్ని కని పెంచి 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల మాట వినకుండా ఏదో సంవత్సరం 2 సంవత్సరాల కింద పరిచయమైన వాళ్ళ యొక్క ప్రేమ గొప్పదనుకొని మీరు వెళ్ళిపోతారు. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడతారు. మన పోలీస్ స్టేషన్కు దాదాపు అట్లాంటి కేసులు రోజుకు మినిమం ఒకటన్నా వస్తాయి. సార్ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఓ 2 నెలలే మంచి చేసుకున్నాడు, ఓ 6 నెలలే మంచి చేసుకున్నాడు, తర్వాత నన్ను కొడుతున్నాడు సార్, తిడుతున్నాడు సార్, లేకపోతే కట్నం తెమ్మంటాడు సార్, లేకపోతే మా అత్తమ్మ నువ్వు ఏం తెచ్చినావు అంటుంది సార్. ఇట్లాంటి విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంది. మీకు పెళ్లి చేసి మిమ్మల్ని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఒక సంకల్పంతో ఉంటారు మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రుల మాట విని మీ తల్లిదండ్రుల యొక్క మాటను జవదాటినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎక్కకుండా ఉంటారని నేను మీ యూత్ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు పోలీస్ శాఖ పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఈ ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ప్రైవేట్ చిట్టీల వల్ల కూడా అనేక మంది ఇబ్బందులకు గురవుతారు కదా ఆర్థికంగా. ఈ విషయంలో మీరు టౌన్ పరంగా ఏం చెప్పారు? ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సిటీసీ సింగరేణిలో కానీ లేకపోతే ఎన్టీపీసీలో కానీ అక్కడ ఇక్కడ ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది డబ్బులు తీసుకున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది.
ఆ విధంగా ఎవరైనా మోసం చేసి పదే పదే అట్లాంటి రిపీట్గా చేసినట్లయితే వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపడం జరుగుతుంది. ప్రజలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఎంతో కష్టపడి చదివితే కానీ ఉద్యోగం వస్తలేదు. ఏదో ఉద్యోగాలు కొనడానికి డబ్బులు ఉన్నోళ్ళు కొంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే మనకన్నా డబ్బులు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు సిటీలలో కానీ లేకపోతే ఇంకెక్కడెక్కడెక్కడ కానీ. కొంటే ఉద్యోగాలు రావు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, డబ్బులతోటి ఉద్యోగాలు రావు. అది వచ్చిందని చెప్పి తాత్కాలికంగా మీకు నెలలో 2 నెలల జీతాలు ఇచ్చి మిమ్మల్ని మభ్యపెడతారు తప్ప ఈ ప్రైవేటు ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఏవి కూడా డబ్బులు పెడితే వచ్చే ఉద్యోగాలు కావు. మీరు అందరూ దాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ ఫైనాన్స్ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళ మీద కూడా కొంతమంది మీద కేసులు అయినాయి. దాన్ని త్వరలో ఈ ఎలక్షన్ల తర్వాత కూడా ఎవరెవరైతే ఇల్లీగల్ ఫైనాన్స్లు రన్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి మేమంతా సిద్ధం చేస్తున్నాం. దాని మీద కూడా త్వరలోనే యాక్షన్ ఉంటుంది. చివరి చెప్పండి, విద్యార్థులు కానీ యువత కానీ ఒక సన్మార్గంలో సక్రమంగా ఉండాలంటే వాళ్ళ దినచర్యలు ఏ రకంగా ఉండాలని మీరు చెప్పాల్సింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని సాధించారో వీళ్ళ కుటుంబం వీడికి కూడా భవిష్యత్తులో కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి వీడు కూడా ఆ విధంగా ఉండాలంటే మొట్టమొదట క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ ఎక్కడ వస్తుంది అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా క్రమశిక్షణ వస్తుంది. ఏ తల్లిదండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలని చెప్పరు. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి సన్మార్గంలో నడుస్తారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రుల మాటని ఎవరైతే వినకుండా వాళ్ళ మాటని జవదాటి బయటకు వెళ్తారో వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం, శూన్యం. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు మీ తల్లిదండ్రులు స్టడీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పట్టణంలో మాత్రం అందరూ ప్రతి ఒక్క వ్యక్తి దాదాపు సింగరేణి ఎంప్లాయ్ ఉన్నాడు. కాబట్టి నాలాగా నా కొడుకు కష్టపడద్దు, నాలాగా నా బిడ్డ కష్టపడద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి వాళ్ళు చిన్న గుడ్డలు తొడిగినా లేకపోతే పూట తినకుండా ఉన్నా కూడా మీకోసం మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు చదువు మీద పెట్టుబడి పెడతారు. దాన్ని మీరు గమనించి తల్లిదండ్రుల యొక్క కళను సాకారం చేసే సన్మార్గంలో నడవాలి తప్ప ఈ దుష్ట మార్గంలో నడిచినట్లయితే అది మీకు మీ కుటుంబానికి ఇద్దరికీ చెడ్డ పేరే. నీ భవిష్యత్తు మీ కుటుంబం యొక్క మీ ఫాదర్ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి యువతంతా దీన్ని గమనించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన ఆ ఆదర్శమైన మార్గంలో నడిచినట్లయితే మనం కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అట్లాంటి చాలా బుక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది జీవిత చరిత్రలు చదివితే కూడా మనకు తెలుస్తుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో అక్కడ ఇక్కడ అడ్డాలు పెట్టి కూర్చుండే బదులు ఈ మొబైల్ పట్టుకొని ఊరికే దాంట్లో ఫోన్ వీడియో చూసే బదులు ఒక మంచి గ్రంథాన్ని తీసుకొని, లేకపోతే మనకు మొబైల్లో కూడా చాలా గ్రంథాలు దొరుకుతాయి, దాంట్లోనే ఒక మంచి గ్రంథాన్ని సెలెక్ట్ చేసుకొని మనం చదువుకున్నట్లయితే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, ప్లస్ మనకు మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ యువతంతా ఈ చదువు మీద మంచి గ్రంథాల మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉంటుంది. దాన్ని ఆచరించాలని యువత అందరినీ నేను కోరుతున్నాను. ఇప్పుడు క్రైమ్ నివారణలో ప్రత్యేకించి సీసీ కెమెరాలు బాగా దోహదపడుతున్నాయన్నారు కదా, మీ 1 టౌన్ పరిధిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 300 చిల్లర కెమెరాలు ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసినవి 80 ఉన్నాయి. ఈ అన్ని కెమెరాలు కూడా రన్ అవుతున్నాయి. అన్ని కెమెరాలు ఇంకా కొన్ని ప్లేస్లలో కూడా ఇంకా కవర్ కానీ ఉన్నాయి. లోపల గల్లీలలో ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తులతో కూడా మేము అప్పుడప్పుడు కార్డినెన్స్ సెర్చ్ కానీ తర్వాత ఏదైనా వార్డు మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చెప్తున్నాము. ఈ సీసీ కెమెరా వల్ల ఉపయోగాలు ఏంటి అని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. కొంతమంది ముందుకు వస్తుర్రు, కానీ ఇంకా అది ఒక దినచర్యలాగా అయి అందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక ఐక్యతగా ఏర్పడి సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే మన ఏరియాలో జరిగే అరాచకాల్ని, తర్వాత ఏదైనా సంఘటనలు జరిగినా కూడా మనం ఇమీడియట్లీ ఏది జరిగింది, ఇప్పుడు మనం తప్పు చేయకుండా కూడా వేరే 10 మంది కలిసి నేనే తప్పు చేసినా అని చెప్పచ్చు. అట్లాంటి
మనుషులు తప్పులు చెప్పొచ్చు కానీ కెమెరాలు మాత్రం తప్పు చెప్పాయి. మీరందరూ వాటికి సహకరించి సీసీ కెమెరాలు పెట్టినట్లయితే మన గల్లీలలో జరిగే అరాచకాల్ని ఈజీగా మనం పసిగట్టచ్చు. అదేవిధంగా మన గోదావరిఖని మండలంలో చాలా కెమెరాలు పనిచేస్తున్నాయి, అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఈ మధ్యలో ఏంటంటే పవర్ కట్టింగ్ ఉండడం వల్ల కొన్ని ఏరియాల్లో కట్టింగ్ వల్ల ఒక 2 hours 3 hours రికార్డింగ్ అవుతుంది తప్ప మిగతా ప్రదేశాలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు కవరేజ్ అయి ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల వల్లనే మన దుర్గామాత టెంపుల్లో జరిగిన దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ రోడ్ల మీద జరిగిన ఎన్నో యాక్సిడెంట్లను కూడా మనము వెహికల్ ఇంటర్నెట్ గుద్దుకొని వెళ్ళిపోయిన వెహికల్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీ కెమెరాలతో ఎవరన్నా గొడవ పెట్టుకున్నా కూడా ఆ ఏరియాలో దాంట్లో ఎవరి తప్పు ఎవరు అని కూడా మేము ఇక్కడనే ఉండి మన పొల్యూషన్ని కంట్రోల్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో చూసి తప్పు చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాలు చాలా క్రైమ్ నివారణకు దోహదపడుతున్నాయి. ఇంకా ప్రజలు ముందుకొచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నేను మా పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాను. ఇంకోటి కూడా చిన్న సార్, మీరు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా గోదావరిఖనిలో ఈ 1 town పరిధిలో భూమాఫియా అక్కడక్కడ ఇంకా లొల్లులకు దారితీస్తున్నాయి కదా, ఈ విషయంలో మీరేం చెప్పాల్సింది? ఆల్రెడీ ఇక్కడ భూముల విషయంలో ఏమైందంటే కొంతమంది అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ ఎవరైనా కూడా కొంతమంది ఏం చేశారంటే ఒరిజినల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ కాకుండా ఎవరు వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఒకటే ల్యాండ్ ముగ్గురికి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది తీరా చూస్తే ఓనర్ ఒకరు, రిజిస్ట్రేషన్ చేసింది ఒకరు, కొన్నది ఒకరు. ఈ కొనే వ్యక్తులకు కూడా కొంతమందికి తెలుసు, కొంతమంది తెలిసి కూడా ఆ ల్యాండ్ని కొని మోసపోతారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన సంపాదనను కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి. ఏదో రూపాయి జమ చేసి ఒక చిన్న ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనతోటి 1 గుంటనో 2 గుంటల్లో ప్లాట్ కొంటారు. ఆ కొనే ప్లాటు మంచిదా లేకపోతే దాంట్లో ఏమైనా డిస్ప్యూట్ ఉందా లేకపోతే అది ఆ భూమి ఓనరు అతనేనా కాదా అనేది అన్నిటినీ వెరిఫై చేసుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించిన తర్వాతనే మీరు అట్లాంటి రైట్ ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి. ఇట్లాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి. కొన్ని సర్వే నెంబర్లు 104, 102, తర్వాత 596, 42 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్ అన్నిటి మీద కూడా మేము తర్వాత మున్సిపల్, రెవెన్యూ అందరం కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా దాంట్లో ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, తర్వాత ఫేక్ ఓనర్స్ ఎవరు, దాంట్లో ఫ్రాడ్ చేసేది ఎవరు, దాంట్లో గ్యామ్లర్స్ ఎవరు, ఈ భూమాఫియాకు తోడ్పడేటోళ్ళు ఎవరు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాం. ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళ మీద కూడా కొంతమంది మీద పీడీ యాక్ట్కు ప్రపోజల్ స్టార్ట్ చేస్తున్నాం. భూమాఫియాలో ఎక్కువ శాతం రౌడీ షీటర్ల చేతిలో ఉన్నాయనేది ప్రచారం. ఆ భూమాఫియాలో రౌడీ షీటర్లు ఉన్నది అది అవాస్తవం, అట్లేం కాదు. ఏం చేస్తారంటే కొంతమంది ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ల్యాండ్ని ఎంతో కొంత తక్కువ మొత్తంలో కొని దాన్ని మిగతా వాళ్ళు ఎవరైనా వెనక బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఇంకా ఏ విధంగా కానీ తెలిసి తెలియని వాళ్ళు కొన్నట్లయితే వాళ్ళని కొంత ఇబ్బందులకు గురి చేసి ఆ ల్యాండ్ని వీళ్ళు అట్లాంటి కబ్జా చేసుకునే సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. అట్లాంటివి మేము వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి జరగకుండా మేము ఆపినాం. ఆ 42 సర్వే నెంబర్ అయితేనేది, 104 సర్వే నెంబర్ అయితేనేది, అట్లాంటి సర్వే నెంబర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి మా దృష్టికి వస్తే మాత్రం మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ పదే అదే క్రైమ్ రిపీట్ చేసినట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం పొడుగు జైలు పంపే ప్రపోజల్స్ కూడా రెడీ అయినాయి. మేము కానీ మా ఏసీపీ సార్ కానీ, డీసీపీ సార్ కానీ, సిపి సార్ అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టిరు, దృష్టి పెట్టిరు. ఈ త్వరలో కూడా దీని మీద యాక్షన్ కూడా ఉండదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న అంతర్గాం, పాలకుర్తి మండలాల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాలె శివాజీ తెలిపారు. ఈ నెల 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు, రెండవ రోజు నామమాత్రంగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా బుధవారం చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల నామినేషన్లు వెల్లువెత్తాయి.
ఉమ్మడి రామగుండం మండలం నుండి నూతనంగా అంతర్గాం పాలకుర్తి 2 మండలాలుగా ఏర్పడి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అత్యధికంగా అభ్యర్థులు ఉత్సాహం చూపించారు. అంతర్గాం జెడ్పీటీసీ అభ్యర్థులుగా సాయంత్రం 5 గంటల వరకు 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా మరికొంతమంది లైన్లో ఉన్నారు. అదేవిధంగా పాలకుర్తి జెడ్పీటీసీగా 10 మంది నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అంతర్గాం జెడ్పీటీసీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్తో కలిసి ఇంజపురి పులేందర్ తన నామినేషన్ సమర్పించగా, టీఆర్ఎస్ నుండి వేముల నారాయణ, టీడీపీ, ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా జూపాక శ్రీనివాస్, బొడ్డు లింగమూర్తి, ఉరుమెట్ల రాజలింగయ్య, భూపెల్లి లత, బట్టారి తిరుపతి, అముల విజయ, మేకల మైసయ్య, తిగుట్ల లింగయ్య నామినేషన్లు దాఖలు చేయగా, పాలకుర్తి జెడ్పీటీసీ స్థానానికి కౌశికలత, కందుల సంధ్యారాణి, జనగామ సుజాత, బయ్యపు మంజుల, పరసవేణి స్వరూప, గుంపుల రజిత, పాత రేణుక, నాగుల అనుష, దుర్గం విజయ, సూర సునీత నామినేషన్లు వేయగా, ఎంపీటీసీ స్థానాలకు అధిక మొత్తంలో నామినేషన్లు రాగా వివరాలు అందాల్సి ఉంది. కాగా అభ్యర్థులు తమ మద్దతుదారులు అనుచరగణంతో రామగుండం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలకు తరలిరాగా, రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి పూర్తిగా వాహనాలు జనంతో నిండిపోయింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించగా, నామినేషన్ వేసిన అభ్యర్థులు తమను గెలిపించాలని కోరారు. కాగా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు రామగుండం సిఐ బుద్ధస్వామి తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2019 దానికి సంబంధించి మొదటి విడతలో జరుగుతుంది ఎన్నికలు. అంతర్గాం మరియు పాలకుర్తి మండలాలకు అంతర్గాంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి 5 ఎంపీటీసీ స్థానాలకు, అలాగే పాలకుర్తి మండలానికి వచ్చేసి ఒక జెడ్పీటీసీ స్థానం, 11 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ 22వ తారీఖు నుంచి ఈరోజు వరకు 24వ తారీఖు వరకు ప్రశాంతంగా ముగిసింది. అందరు అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ నామినేషన్ పర్వం ప్రశాంతంగా ముగించడం జరిగింది. అందరూ కూడా ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీల వాళ్ళకు, నామినేషన్ వేసిన అభ్యర్థులకు, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గాం ప్రాంతాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా అభ్యర్థులందరూ కలిసి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, గతంలో ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి ప్రాంతం రామగుండం ప్రాంతం. ఈరోజు నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్లో భారీగా పార్లమెంట్ సభ్యుని గెలిపించడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నడుము కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బలం చేకూర్చినటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించడం జరిగింది. శాసనసభలో ఒక సోదరి చనిపోవడంతో సెంటిమెంట్తో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రాంత రైతుల మీద, ఈ ప్రాంతం పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ఉద్యమం పేరుతో ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధించాలని పట్టుబట్టి ఉద్యమంలో పాల్గొంటే ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాల్సిన ప్రాంతాన్ని చుక్క నీళ్లు రాకుండా ప్రతి రైతుకు నష్టం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు నిరసనగా ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చేకూర్చుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. పాలకుర్తి మండల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు కౌశికలత, కౌశికారి భార్యని. జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నా. నామినేషన్ వేయడం జరిగింది. పాలకుర్తి మండల ప్రజలందరూ
నన్ను దీవించి ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించాలని నా శిరస్సు వంచి ఆ గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నా. జనం కోసం పనిచేసే మనుషులము. నమ్మకం కొద్దీ ఓటేసి గెలిపించండి. ఆ నమ్మకం కొద్దీ పని చేస్తాం. గత 30 సంవత్సరాల నుండి ఆ గ్రామాల మీద మాకు అనుభవం ఉంది. అనేక రకాల సమస్యలను కూడా తీర్చడం జరిగింది. వసంతనగరు ఫ్యాక్టరీలో కానివ్వండి, కార్మికుల విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో పిల్లలకు ఉద్యోగాల గురించి కానివ్వండి, వసంతనగర్లో మిగతా సమస్యల గురించి కానివ్వండి, ప్రతి దాని గురించి అనుభవం ఉంది. తప్పకుండా మేము ఆ సమస్యల పట్ల పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపిస్తామని గ్రామ ప్రజలను అందరినీ కూడా వేడుకుంటున్నా ఉన్నాను. పాలకుర్తి మండల మొత్తం కూడా తను ఒక కుటుంబంలాగా భావిస్తారు. పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి సమస్యని కూడా తీర్చే విధంగా కృషి చేస్తూ ఉంటారు. వసంతనగర్లో చనిపోయినా కానీ వారి కుటుంబాలకు న్యాయం చేసే దిశలో, పిల్లలకు జాబు విషయంలో, లారీ డ్రైవర్ల విషయంలో కానివ్వండి, యూనియన్లో కానివ్వండి, ఎన్టీపీసీలో కానివ్వండి, ఎక్కడ సమస్య వచ్చినా కానీ తను ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుండి, నాకు ఆయన సతీమణిగా అనుభవం ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను. మహిళల విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, మహిళలకు ఉపాధి కలిగించే విధంగా, పిల్లలకు జాబు విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా నేను కృషి చేస్తానని ఆ పాలకుర్తి మండల ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను బలపరిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా దాదాపు గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పనిచేసినటువంటి అనుభవంతో ఇవాళ పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి 11 ఎంపీటీసీలను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడం కోసం ప్రజలందరి సహకారంతో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలతోని వాళ్ళ ప్రజలకు పోయినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రజలందరూ కూడా గట్టిగా బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మాకు నిజమైనటువంటి విశ్వాసం ఉన్నది. తప్పకుండా భారీ మెజార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు ప్రజలు కట్టబెడతారని, కాబట్టి పూర్తి విశ్వాసంతో భారీ మెజార్టీతో ఇవాళ ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళకి డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితిని పాలకుర్తి మండల ప్రజలు తెలియజేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మాకు మా నియామకానికి కృషి చేసినటువంటి గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వరన్న గారికి, గౌరవనీయులు మంతని మాజీ శాసనసభ్యులు పుట్న మదన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి సహకారంతో గౌరవ శాసనసభ్యులు చంద్రన్న గారి సహకారంతో పాలకుర్తి మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత ఎలక్షన్లో భాగంగా అంతర్గాం పాలకుర్తి మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్స్ ఎంపీడీఓ కార్యాలయం రామగుండంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అంతర్గాం పాలకుర్తి మండలాల జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. సో ఈ బందోబస్తుకి పోలీస్ శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నేను మరియు అంతర్గాం ఎస్ఐ, 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుల్లో ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ప్రశాంతంగా నామినేషన్స్ వేయడం జరిగింది. సో ఇదే విధమైన ప్రశాంత వాతావరణాన్ని ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా పోలీసు బందోబస్తు ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా ఎలక్షన్ నిర్వహించినట్టుగా బందోబస్తు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందరి అభ్యర్థులకు కోరేది ఒకటే, ఎలక్షన్స్ రూల్ పాటిస్తూ వారికి సంబంధించిన దాని ప్రచారం వారి పరిధిలో నిర్వహించుకొని అందరికీ సహకరించాల్సిందిగా అభ్యర్థులను మరియు పార్టీ కార్యకర్తలను కోరడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోయినప్పుడే మనం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోగలుగుతామని RG3 GM కె సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు RG3 పరిధిలోని బేస్ వర్క్షాప్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 300 టన్నుల డంపర్లకు పూజలు చేసి GM ప్రారంభించి మాట్లాడారు.
కోట్ల విలువ చేసే భారీ వాహనాలను వినియోగిస్తున్నప్పుడు వాటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడితే వాటిని సామూహికంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంస్థ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. అలాగే సీనియర్ల సూచనలు పాటించాలన్నారు. సంస్థ మన మీద నమ్మకంతో కోట్ల విలువ చేసే యంత్రాలను ఇవ్వడం జరుగుతోందని, దానికి అనుగుణంగా మనమందరం ఉత్పత్తి లక్ష్యాల కోసం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కాకపోతే నేను ఒకటి ఏంటంటే ఈ కాంప్లసెన్సీ అనేది రావద్దు. నాకు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అన్నీ తెలుసులే, దానికి ఏంది ఒక నట్టు బోల్ట్ టైట్ చేస్తే అయిపోతుంది అనేది ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు అట్లా. ఎందుకంటే రోడ్డు మనకు తెలుసు, పుట్టినప్పటి నుంచి ఆ రోడ్డు చూస్తుంటాం. కానీ రోడ్డు నాకు బాగా తెలుసులే అని చెప్పి రోడ్డు మధ్యలో మనం వెళ్ళలేం కదా. సో అట్లనే మన ఎక్విప్మెంట్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరోజు ఒక డ్రాప్ ఆయిల్ లీక్ అవుతుంది అని అంటే దాన్ని వదిలిపెట్టదు. ఎందుకు అవుతుంది అనేది మనం దాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. చేసి దాన్ని ఇంకా ఫర్దర్గా పోకుండా చూడాలి. ఒక ఇంగ్లీష్లో మనకు సామెత ఉంది, ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. అంటే మనము ఎక్కడైనా మనకి ఇప్పుడు మన షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఎక్కడైనా కొద్దిగా చినిగినప్పుడు దాన్ని వదిలేస్తే అది మొత్తం చినిగిపోతుంది. సో అదే ఇమీడియట్గా మనం ఒక కుట్టు వేసి పడేస్తే ఏమవుతుంది, అది అక్కడికే ఆగిపోతుంది. సో మిషనరీ కూడా అంతే. సో కోట్ల రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా దానికి ఎక్కడైనా చిన్న లోపం కనపడినా కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే మీరంతా దానికి డాక్టర్స్. సో మనుషులకి డాక్టర్లు ఎట్లనో మీరు మిషనరీకి డాక్టర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ టెక్నీషియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో SO2 GM జి సురేందర్, AGM కిషన్, PO శ్రీనివాసరావు, PE శ్రీనివాస్, సేఫ్టీ అధికారి జయరాజ్, HOD శ్రీనివాసరావు, WO సునీల్ ప్రసాద్, నాయకులు నాగెల్లి సాంబయ్య, జైపాల్ రెడ్డి, కాంతాల కిషన్ రెడ్డి, లింగారెడ్డి, సంపత్ రెడ్డి, రఘుపతి రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. CITU నాయకుడు తూళ్ల నర్సయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు FCI గౌతమి నగర్ చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బుధవారం ఉదయం CPM జిల్లా కార్యదర్శి వై యాకయ్య, గౌతమి నగర్ సొసైటీ అధ్యక్షులు లింగమూర్తి ప్రారంభించారు. స్వర్గీయుల జ్ఞాపకార్థం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాలను నెలకొల్పడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. తూలా నరసయ్య గారి స్మారకార్థం మన 46వ డివిజన్లో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. యాకన్న గారు ఆల్రెడీ చెప్పారు. తూలా నరసయ్య గారు దాదాపు ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే వెల్ నోటెడ్ పర్సన్. కామ్రేడ్ నరసయ్య గారు ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉంటూ ఎన్నో పోరాటాలు చేసి మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి ఎందుకంటే ఇక్కడ బుధవారం మార్కెట్ కూడా ఉంటుంది. తర్వాత లేబర్స్ కూడా ఈవినింగ్ టైంలో ఎఫ్సిఐలో పనిచేసేటువంటి వేల మంది కార్మికులు చాలామంది మరి ఈ ప్రాంతంలో ఈ సెంటర్లో వస్తుంటారు కాబట్టి మరి వారందరి యొక్క దాహార్తిని దృష్టిలో పెట్టుకొని మరి సంజీవ్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. సంజీవ్ గతంలో కూడా చాలాసార్లు ఆటో స్టాండ్ యూనియన్ సెక్రటరీగా మరి వివిధ పోస్టులలో పనిచేస్తూ మరి ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా ఈ 46 డివిజన్లో ఆటో యూనియన్ వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, తర్వాత ఇలాంటి చలివేంద్రాలను గతంలో కూడా వేరే వారి ద్వారా ఏర్పాటు చేయడం, మరి సంక్షేమ కార్యక్రమాలను కానివ్వండి, మిగతా ప్రజా సంక్షేమాలను కానివ్వండి దృష్టిలో పెట్టుకొని తనకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది ఏర్పాటు చేసినందుకు సంజీవ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను తర్వాత సొసైటీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్ తూల నరసయ్య గారి స్మారకార్థం 46వ డివిజన్లో తమ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రజల సౌకర్యం కోసం చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నరసయ్య గారు బతికినంత కాలం చివరిదాకా కూడా ప్రజల కోసం, కార్మికవర్గ పక్షం కోసం నిరంతరం తన ఆకలి సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. చివరిదాకా కూడా అందరితో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడి తన సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేసిన
ఒక గొప్ప వ్యక్తి యొక్క చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఏ ఆకలి కోసం అయితే, ఏ ధూప కోసం అయితే, ఏ సమస్యల కోసం అయితే పోరాటం చేసిండో తన స్వార్థకం కోసమే ఈరోజు తమ కుటుంబ సభ్యులు ప్రజల సౌకర్యం కోసం కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈరోజు మొత్తం చూసినప్పుడు కూడా ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం కూడా మంచినీళ్ళ సమస్య గోదావరి పక్కకున్న ఇంకా గోదావరి గోస, మంచినీళ్ళ గోస ఉంటూనే ఉంటుంది. అందుకోసం ఎండాకాలం రాగానే అనేక మంది స్మారకార్థం కోసం ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దౌర్తిని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోకల సంజీవ్, విశ్వకేతన్, లింగమూర్తి, రాజయ్య, హర్సింగ్, సత్యనారాయణ, ప్రభంజన్ రెడ్డి, రవికిరణ్, మల్లేష్, రాములు, సుమన్, మోహన్ గౌడ్, సత్యనారాయణ, సిఐటియు నాయకులు రవీందర్, రాజేశం, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళా శవాన్ని బుధవారం పోలీసులు కనుగొన్నారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సిఐ మాట్లాడుతూ గట్టెపల్లి ఊరచెరువు సమీపంలోని చెట్ల పొదల్లో దాదాపు 25 నుండి 30 సంవత్సరాల వయసు గల వివాహిత శవాన్ని గోన సంచిలో కట్టి పడవేశారని, చుట్టుపక్కల గ్రామాల వారిని విచారించగా ఎవరూ గుర్తుపట్టలేదని, కావున మీ ఊరిలో ఎవరైనా మహిళ కనబడకుంటే వెంటనే వచ్చి చూసి గుర్తుపట్టాలని కోరారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో గల సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఊరచెరువు పరిసరాలలో అందాజ 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక వివాహిత మహిళ శవము పడి ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల వారిని విచారించగా వారు ఆ మహిళను గుర్తించలేదు. కాబట్టి మీ గ్రామంలో కానీ ఇతర గ్రామాలలో కానీ మీకు సంబంధించిన వారు ఎవరైనా ఈ మధ్యకాలంలో కనబడకుండా పోయినట్లయితే వారి సమాచారాన్ని సుల్తానాబాద్ పోలీస్ వారికి ఇచ్చి మహిళను గుర్తించడానికి సహకరించాలని. RG3 పరిధి OCP1 సైట్ ఆఫీసు వద్ద వెలిసిన మైసమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, కలశ పూజ, నవగ్రహ పూజలతో పాటు పలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కొండరి శ్రీనివాసాచారి మాట్లాడుతూ మైసమ్మ తల్లి కోరిన వారికి కొంగు బంగారంగా వెలుగొందుతోందన్నారు. ప్రాజెక్టులోని కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు చల్లగా చూడడం జరుగుతోందన్నారు. అలానే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఈ పంచమి రోజున ఈ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం రోజున అమ్మవారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి నిత్యం భక్తులతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని వారి కష్టాలన్నీ తీర్చు, వారు ఏ మొక్కు మొక్కినా కూడా ఆ తల్లి ఎంబటే తీర్చడం వల్ల భక్తులు ఆమెకు ప్రతి కొంగు బంగారంలాగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్క కార్మికుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఏమి ప్రమాదాలు జరగకుండా మంచిగా ఇప్పుడు మట్టికైతే ఈ 4 సంవత్సరాలు ప్రతి విజయవంతంగా అమ్మవారు ఆ కుటుంబ సభ్యులు, ఆ కార్మిక కుటుంబ సభ్యులందరినీ ఎంతో కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము ఎల్లవేళలా ఆ తల్లిని కొలిచిన వారికి ఏమి కష్టాలు నష్టాలు జరగకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారు. కాబట్టి ఈ ఆలయానికి పూజారిగా నేను కాటూరి శ్రీనివాస సంస్థలో నేను ఇప్పుడు 11 సంవత్సరాలుగా పూజా కార్యక్రమం మైసమ్మ తల్లి దేవాలయాన్ని పూజ. రాష్ట్ర రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని MRPS రాష్ట్ర నాయకురాలు కన్నూరి ఓదెమ్మ, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నక్క రాజేందర్ కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ MRPS మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 27న హైదరాబాద్లో జరపతలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాగర్జనను ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు ఉప్పులేటి శంకర్, కాంపేలి స్వామి, మాతంగి కుమార్, యతరాజ్ చంద్రశేఖర్, లక్ష్మి, పోచమ్మ, మదనమ్మ, నర్సింగ్, మల్లేష్, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 44వ డివిజన్లో బుధవారం రామగుండం నగర మేయర్ చిట్టూరి రాజమణి ఆర్చీని ప్రారంభించారు.
ఈ మేరకు 44వ డివిజన్ ఎలకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ పాల్గొని ముందుగా ఎలకలపల్లి గేట్ లక్ష్మీపురం 44వ డివిజన్ పేరున ఉన్న స్వాగత ద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం వార్డు బాట నిర్వహించి డ్రైనేజీ లైన్లు, మంచినీటి పైప్ లైన్లలో ఏర్పడుతున్న లీకేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, నాయకులు నూరు హుస్సేన్, మోతుకు రాజేశం, దబ్బెట మల్లేష్, బొట్ల స్వామి, కొమరయ్య, మారం రవి, ఆర్పీలు రోజా, అనసూర్య, రజిత, బండి సాయి, ముక్కెర భూమయ్య, నర్సయ్య, రాజయ్య, అంకుష్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.